సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరానికి మంచినీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 24వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్, మద్దూర్ నగర్లలో ఆయన టీజీ భరత్ భరోసా యాత్రను నిర్వహించారు. కర్నూలు నగరంలోని 24వ వార్డు లక్ష్మీనగర్, మద్దూర్ నగర్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీజీ భరత్ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించారన్నారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కర్నూలును అభివృద్ధి చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని, తనను గెలిపిస్తే ప్రజలందరికీ మేలు చేస్తానని హామీ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు పాలించిన వైసీపీ కర్నూలులో ఎక్కడ చూసినా సమస్యలనే మిగిల్చిందని మండిపడ్డారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, తాగునీరు సమయానికి రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నగరవాసులకు సరిపడా నీటిని నిల్వ చేసుకునేందుకు ఎస్ఎస్ ట్యాంకు తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదన్నారు. తన తండ్రి టీజీ వెంకటేష్ అధికారంలో ఉన్నప్పుడు చెక్ డ్యాం కట్టాలని జీవో తీసుకువచ్చారని, అయితే ఆయన ఓడిపోయిన తర్వాత వచ్చిన పాలకులు ఆ జీవో గురించి పట్టించుకోలేదన్నారు. తాను గెలిచిన తర్వాత 5 ఏళ్లలో కర్నూలు ప్రజలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని టీజీ భరత్ హామీ ఇచ్చారు. పేద ప్రజలు ఇబ్బందులు లేకుండా జీవనం సాగించేలా తమ ప్రభుత్వ పాలన ఉంటుందన్నారు. ఇక కర్నూలు ప్రజల అవసరాలు, ఆలోచనలను బట్టి తాను 6 గ్యారంటీలు తీసుకువచ్చానని తెలిపారు. 5 ఏళ్లలో వీటిని తప్పకుండా అమలు చేస్తానన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కర్నూలు ప్రజలకు సేవ చేస్తున్నామని తెలిపారు. అయితే పవర్ ఉంటే మరింత ఎక్కువ అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని టీజీ భరత్ తెలిపారు. స్థానికంగా ఉండి కర్నూలు ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి అయిన తనకు తప్పకుండా ఓటు వేయాలని ఆయన కోరారు. టీజీ భరత్కు ఘన స్వాగతం. టీజీ భరత్ భరోసా యాత్ర పేరుతో లక్ష్మీనగర్లో పర్యటించిన టీజీ భరత్కు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. యాత్ర ప్రారంభం నుంచి మహిళలు మంగళహారతులు ఇచ్చి ఆయనకు స్వాగతం పలికారు. ఏ వీధికి వెళ్ళినా పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం తమ ఇంటి పేరు లాంటిదని, తాము ఉన్నంత వరకు సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తామని మహిళలు ఆయనతో చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రమణమ్మ, సీనియర్ నాయకులు స్వామిరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బషీర్, జనసేన ఇన్ఛార్జి అర్షద్, కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్జే రామకృష్ణ, టీడీపీ నాయకులు లక్ష్మణరావు, పర్వీనిసా, ఉపేంద్ర, విశ్వనాథ్, సునీల్, ఎల్లప్ప, గుణ, శేక్ష, భాను, జ్యోతి, జనసేన రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్, టీడీపీ సీనియర్ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. 2021లో అయిపోయింది. అది ఇంతకుముందు అభ్యస్కరణ సార్ వస్తే కూడా చెప్పాను. చెప్తే మీరు వర్క్ చేయాలమ్మా బయట అని అన్నారు, కానీ దానికి సంబంధించిన మ్యాటర్ సరిగ్గా చెప్పలేదు. ఫీ రియంబర్స్మెంట్ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎట్లా జరుగుతుంది? అప్పుడు టైం టు టైం పడేది సార్. ఎప్పుడైతే మానవకం పడిందో మేము అడిగాను. బీసీ వెల్ఫేర్ అడిగితే కూడా మీకు పడుతుంది, ఫండ్స్ లేదు అని చెప్పారు తప్ప మాకు ఇంత అమౌంట్ రాలేదు. చేతి నుంచి డబ్బులు కట్టి తెచ్చుకోవాల్సి వచ్చింది. పడుతుందమ్మా అని సంబంధం లేదు అంటే చెప్పాను. మీకెందుకు పడలేదు అని అన్నారు. అంటే కూడా మేము సరే చెప్తాంలే, మేము కనుక్కుంటామని సార్కి ఫోన్ చేసినాడు. అక్కడ కాల్ చేస్తారు, అది ఊరికేనా నార్మల్. మన వాళ్ళు నేను అదే అంటా, చేసింది కోడిగుడ్డ అంతా, చెప్పుకునేదేమో కొండారెడ్డి గుడ్జ అంతా. నేను ఒక్కటే చెప్పే తల్లి, నేను అదొక్కటే కాదమ్మా, ఇవన్నీ చేస్తా. మీకు అదొకటి ఉండొచ్చు, చాలా ఉన్నాయి సమస్యలు, అన్నీ చేస్తా. ఫస్ట్ అవకాశం ఇస్తే కదా. 10 ఏళ్ల నుంచి తల్లి, అమ్మా 10 ఏళ్ల నుంచి ఓడిపోయినా ప్రజల్లోనే ఉన్నాం తల్లి, సేవ చేస్తూనే ఉన్నాం మా చేతనైనంత వరకు. అవకాశం ఇస్తే పెద్ద ఎత్తున సేవ చేయగలుగుతాం. ఫస్ట్ అవకాశం రావాలన్నా, సైకిల్ గుర్తుకి ఇవ్వండి అమ్మా, ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, బాగా చేస్తా. ఫ్యూచర్ పిల్లల భవిష్యత్తు ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, బాగా చేస్తా సార్. పెన్షన్ ప్రాబ్లం ఏమంటే ప్రతి నెల 1వ తేదీ చంద్రబాబు ఉన్నప్పుడు వస్తుండే, మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు వచ్చిన తర్వాత 10వ తేదీ 15వ తేదీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే గవర్నమెంట్ రిటైర్ అయినరా సార్ మీరు? సార్ ఈ గవర్నమెంట్ కొనసాగితే
నెక్స్ట్ టైం పెన్షన్ వస్తుందో కూడా లేదో తెలియదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు బాధపడుతుంది 10-15 రోజులకే, నెక్స్ట్ టైం పెన్షన్ కూడా వస్తుందో లేదో కూడా డౌట్ఫుల్ అవుతుంది. అందుకనే చెప్తున్నా అందరికి మీరు వేయరు సార్, మీరు కూడా అందరికి వాస్తవాలు చెప్పాలా. నేను చెప్పేదానికన్నా మీరు చెప్పేది ఇంకా ప్రజలకు బాగుపోతుంది. 5 ఏళ్ళ భవిష్యత్తు తల్లి, ఒకే ఒక రోజు కష్టపడమంటున్నా, ఓటేసి గెలిపియండి. 5 ఏళ్ళు నేను చూసుకుంటా మిమ్మల్ని అంతా, నా బాధ్యత అది. మంచి పేరు తెచ్చుకుంటా. మా ఫాదర్ ఎట్లా చేశారో ఆయనకి ఈక్వల్ అన్నా ఆయనకన్నా బెటర్ గా చేస్తా. మీ నోట్తోనే 29లో టీజీ భరత్ టీజీ వెంకటేష్ గారికి ఈక్వల్ అన్నా చెప్తారు, లేకపోతే టీజీ వెంకటేష్ గారికి బెటర్ గా చెప్తారు చూడమ్మా. బట్ నాకు రావాలి అవకాశం, ఛాన్స్ వస్తేనే చేయగలుగుతా. అందరికీ పోయి చెప్పండి. నా 6 గ్యారెంటీలు అమ్మ స్టేట్ లో చాలా తక్కువ ఇచ్చినారు లేదు కూడా నాకు తెలియదు, ఎక్కడ ఇన్లే. నేను సూపర్ 6 కర్నూలు కూడా ఇచ్చినానమ్మా గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు చేపిస్తానని మాట ఇస్తున్నా. ఒక కులమో మతమో కాదు తల్లి, ఇవి అందరికీ లాభం అవుతుంది, అందరికీ ఆదాయం పెరుగుతుంది, పిల్లల భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి. ఏమా రియల్ స్మార్ట్ సిటీ అవుతుంది తల్లి. ప్రతి చోట చెప్తున్నారు డ్రైన్ ప్రాబ్లమ్స్, నీళ్ళ ప్రాబ్లమ్స్, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తీరుతాయి తల్లి. సో మీరు మాత్రం గట్టిగా అందరికీ చెప్పి ఓటేపీయడం మాత్రమే ఇంకా మిగిలిండేది. తర్వాత నేను పక్కా లోకల్ తల్లి, అందరికి చెప్తున్నా, నేను పక్కా లోకల్. అవతల వ్యక్తి పక్కా నాన్ లోకల్. ఆయనకి ఏముంటుంది, అనుభవం ఏముంటుంది, లేదంటే పరిచయాలు ఏముంటుంది, కర్నూలు వాళ్ళపైన ప్రేమ ఎక్కడ ఉంటుంది, మీరు ఆలోచన చేయండి తల్లి. 10 ఏళ్ల నుంచి ఓడిపోయినా మేము ఎక్కడ సేవా కార్యక్రమం తగ్గకుండా చేస్తూనే ఉన్నాం. మా చేతనైనంత వరకు చేస్తున్నాం. వేరే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని కొద్దిగా చూడండి అమ్మా, ప్యాకప్ చేసుకుంటారు, లేకపోతే ఇంకా కనపడరు, ఏం చెయ్యరు. సో మీరు అందరు కూడా మీ ఓటు హక్కును సరిగ్గా వాడుకోండి. మెయిన్ గా మీరు ఎట్లయినా తెలుగుదేశం పార్టీకి క్లోజ్ అసోసియేట్స్ కాబట్టి మీతో వాళ్ళకి చెప్పి ఓటు వేయడం చాలా ముఖ్యం తల్లి. థ్యాంక్ యూ అమ్మా, జై హింద్. రానున్న ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు సభ్యుడిగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని కర్నూలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు తెలిపారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని జిల్లా కలెక్టరేట్లో తన ఎన్నికల నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీమతి డాక్టర్ సృజనకు అందజేశారు. కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు తన నామినేషన్లు దాఖలు చేశారు. కర్నూలు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి జిల్లా కలెక్టర్ శ్రీమతి డాక్టర్ సృజనకు తన నామినేషన్ పత్రాలను ఉదయం 11:30 అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది మురళీ మనోహర్తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు మాట్లాడుతూ ఉదయం 11:30 తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజనకు అందజేశామని తెలిపారు. మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో తాను భారీ మెజారిటీతో గెలుపొందుతానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తనతో పాటు కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు తెరదించేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తన నామినేషన్తోనే కౌంట్డౌన్ ప్రారంభమైందని వివరించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు అనగా 18/4/2024 తారీఖున పార్లమెంట్ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు అని నేను ఈరోజు ఎగ్జాక్ట్లీ 11:30కి నామినేషన్ పత్రాన్ని ఆర్ఓ గారికి ఇవ్వడం జరిగినది. ఈరోజు నేను వేసినటువంటి ఈ నామినేషన్ను నాకు ఇష్టమైన గడిలో నేను వేశాను. అంతేగాక నేను వేసినటువంటి ఈ అభ్యర్థిత్వాన్ని కర్నూలు జిల్లా పార్లమెంట్ను ఖచ్చితంగా మార్చబోయే దినం అని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్పగలను ఈరోజు. అంతేగాక కర్నూలు లోక్సభ స్థానంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా నా వంతు పాత్రగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను నామినేషన్ వేశాను. అకుంఠితమైన సంకల్పంతో నేను కర్నూలు పార్లమెంట్ ప్రజల యొక్క కరువును, ఈ వలసలను నివారించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను. అంతేగాక
పారిశ్రామికంగా మన కర్నూలు పార్లమెంటు టార్చ్ లైట్ వేస్తే కూడా ఎక్కడ కూడా ఒక చిన్న పరిశ్రమ అంటూ లేదు ఎక్కడ. కాబట్టి పరిశ్రమల స్థాపనకు కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి కలగడానికి ఏది ఏమైనా కూడా పారిశ్రామిక కూడా అభివృద్ధి చేస్తాను నేను. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పరిశ్రమలు తీసుకొచ్చి ఖచ్చితంగా పారిశ్రామికంగా. ఈ నెల 28వ తేదీ నగరంలోని హోటల్ మౌర్యాయిన్ పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగే రజక ఆత్మీయ సమావేశానికి రజకులు భారీ సంఖ్యలో తరలి రావాలని కర్నూలు జిల్లా రజక విద్యా సేవా సమితి అధ్యక్షులు సిపి వెంకటేష్ కోరారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. కర్నూలు నగరంలోని కర్నూలు జిల్లా రజక విద్యా సేవా సమితి కార్యాలయంలో జరిగిన సమావేశంలో హోటల్ మౌర్యాయిన్ పరిణయ ఫంక్షన్ హాలులో ఈ నెల 28వ తేదీ జరగనున్న రజక ఆత్మీయ సమావేశానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు సిపి వెంకటేష్, మాలంగిరి గణేష్, సిహెచ్ లింగమయ్య, వెంపెంట రాంబాబు, లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జగదీష్ బాబు, రేణుక, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకుల సమస్యలను గురించి చర్చించేందుకు వీలుగా ఈ నెల 28వ తేదీ రజక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో రజకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా కర్నూలు నగరంలోని బుధవారపేట కోట్ల కిసాన్ ఘాట్ వద్ద దోబిఘాట్ నిర్మాణంతో పాటు గంగమ్మ గుడి వద్ద కమ్యూనిటీ హాల్ను నిర్మించాలని డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని 52 వార్డులలో రజకులకు సంబంధించిన 5 కార్పొరేటర్ల సీట్లను కేటాయించాలని కోరారు. కర్నూలు నగరంలో అవసరమైన చోట దోబిఘాట్లు నిర్మించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, రాష్ట్ర రజక సాధికార కమిటీ కన్వీనర్ గుర్రపుసాల రామకృష్ణ తదితరులు పాల్గొంటారని వివరించారు. సమావేశము ఈ నెల 28వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక మౌర్యాయిన్ కాంప్లెక్స్ పరిణయ హాల్లో జరుగుతుంది. కనుక మన రజకులు నగరంలో ఉన్న రజకులంతా ముఖ్యంగా యువత కదిలి రావాలని చెప్పని, యువతలో చైతన్యం రావాలని చెప్పని కోరుకుంటూ ఈ సమావేశము భారీ ఎత్తున జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. సక్సెస్ఫుల్గా జయప్రదం చేయవలసిందిగా యువతల చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి చేతులెత్తి మొక్కుతున్నాను. దయచేసి ఏమన్నా సరే మీరు ఆ రోజు ఎన్ని పనులున్నా కానీ కూడా ఖచ్చితంగా రావాలని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రతి ఒక్క ఇంటికి అందరము పెళ్లి పత్రికలు మన ఇంటి కార్యం ఎలా జరుగుతుందో పెళ్లి పత్రికలు ఎలా పంచుతాము ఆ విధంగా మేము తిరిగి పంచుతాము. కనీసం పంచేదానికన్నా మీరు మా మీద దయ ఉంచి మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి వచ్చి సభను జయప్రదం చేయవలసిందిగా. కర్నూలు జిల్లా రజక సాధికార కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తారీఖున స్థానిక మౌర్యాయిన్ పరిణయ హాల్లో రజక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన రజక జాతి ఆణిముత్యం దువ్వారపు రామారావు గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు గుర్రపుసాల రామకృష్ణ గారు హాజరవుతున్నారు. ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రజక బలం చూపించాలనే ఉద్దేశంతో 28వ తారీఖున సమావేశం చేయడం జరిగింది. అలాగే కర్నూలులో ఉన్నటువంటి 52 వార్డులో ఉన్నటువంటి రజకులందరూ కలిసికట్టుగా వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎవరైతే ఉన్నారో రజక జాతిలో ఎవరైతే పుట్టి ఉన్నారో వాళ్ళందరూ తప్పక వచ్చి హాజరయ్యి ఈ విజయవంతం చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ విజయమే లక్ష్యంగా కళాజాత బృందాలు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ మేరకు నగరంలోని పలు వార్డులలో కళాజాత బృందాలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కాంక్షిస్తూ కళాజాత బృందాలు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివిధ వార్డులలో పర్యటిస్తున్నాయి. ఈ సందర్భంగా కళాజాత బృందాలు ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలతో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రదర్శనలు ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నగరంలోని అన్ని వార్డులలో కళాజాత బృందాలు తమ ప్రదర్శనలు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. కళాజాత బృందాలు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేషంగా స్పందన లభిస్తోంది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.